హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇన్స్టాలో తెగ వైరల్ అయిపోతున్న ఈ దుబాయ్ ఈఫా చికెన్ అయితే నేను ట్రై చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఎవరు ఈ రెసిపీ కనిపెట్టారో కానీ వాళ్ళకైతే దండేసి దండం పెట్టేయచ్చు, అంత టేస్టీగా చాలా అంటే చాలా బాగుంది. దానికోసం అయితే ముందుగా అయితే బోన్లెస్ చికెన్ అయితే తీసుకొసుకోవాలి. ఇప్పుడైతే మ్యాగ్నెట్ కోసం అయితే పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. దానికోసం అయితే కొంచెం పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం గడ్డ పేస్ట్ ఇవన్నీ వేసేసి బాగా అయితే మ్యాగ్నేట్ చేసేసి ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేసుకొని చేసేయండి. ఇప్పుడు మెయిన్ హీరో వచ్చేసి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఒక 2-3 గుడ్లు అయితే వేసేసుకొని అందులో చీజు, 2 వెల్లుల్లి రబ్బలు, కొంచెం సాల్ట్, కొంచెం చక్కెర, కొంచెం మిరియాల పొడి వేసేసి బాగా అయితే మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని అయితే తీసేసుకోండి. 1 బటర్ వేసేసి బాగా అయితే ఈ చికెన్ ముక్కల్ని అయితే బాగా అయితే మీడియం ఫ్లేమ్లో అయితే చేసేసుకోండి. ఇవి కాలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసేసేయండి. పేస్ట్ మీద కొంచెం కొత్తిమీర లేకుంటే కొంచెం కస్తూరి మేతి వేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, సూపర్ టేస్టీతో అయితే దుబాయ్ వైరల్ లీఫా చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అంత బాగుంది. నాకైతే ఇది ఫేవరెట్ డిష్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నాన్ వెజ్ లవర్స్కి అయితే ఇది ఫేవరెట్ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.